హిందూ మతం ధర్మం కాపాడింది మన నరేంద్ర మోదీ గారు. మేము మన నరేంద్ర మోదీ గారికి నమస్కరించుకొని మన హిందూ మతాన్ని కాపాడినందుకు హిందువుల తరపున అందరి తరపున మన నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడిన పవన్ కళ్యాణ్కి కూడా నమస్కరించుకుంటున్నాం. మనంతా భారత మాతకే జై శ్రీరామ్. మరి ఈరోజు ఈ డిసెంబర్లో అనుకున్న ప్రోగ్రాము జనవరి 5వ తారీఖు జరగడం చాలా శుభపరిణామం. తర్వాత ఇంత జనాలు కూడా హిందూ శంకారావానికి ఇంత జనాలు కూడా వస్తారని ప్రపంచంలో కూడా ఎవరు ఊహించలేదు. ఇలాంటి హైందవరావాలు సంవత్సరాలకు ఒకమారు జరిగి హిందువులు ఐక్యత తీసుకురావాలని, అలాగే హిందువుల్లోనూ కాకుండా హిందూ మహిళల్లో కూడా చైతన్యం రావాలని, మహిళలు కూడా ఒక మార్పు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఫోర్లకి కృతజ్ఞతలు. మేము వెస్ట్ గోదావరి ఆకిడి మండలం కుప్పనపూడి గ్రామం నుండి వచ్చాం. మొత్తం మేము ఒక 4 బస్సులు వేసుకొచ్చాం. హిందువులంతా ఐక్యతగా ఉండాలని ఈ సభ పెట్టారు. ఇది చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అదే ప్రతి హిందూ దేవాలయాలకి దాడులు జరగడము, దేవాలయాల మీద అనేక కుట్రలు జరగడం వల్ల మేమంతా కట్టుబడిగా ఉండి దీనికోసం న్యాయ పోరాటం కోసం మా స్ట్రెంత్ ఎంత ఉందని చూపించడం కోసం ఇక్కడ దాకా వచ్చాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదేనండి, ఇలా ఆలయాల మీద వాటి మీద దాడులు చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు హిందూ సంప్రదాయానికి, ఒక సనాతన ధర్మానికి ఒక కట్టుబడిగా ఉండి ఆయన కూడా దీనికోసం ధర్మం చేస్తారు. అలానే హిందూ ధర్మం మీద ఆయన కట్టుబడి ఏం లేడు. పార్టీలన్నింటికి అతీతంగానే చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా హిందూ ధర్మానికి న్యాయం చేస్తున్నారు. జై శ్రీరామ్. తూర్పుగోదావరి జిల్లా గంటిపెదపూడి నుంచి వచ్చామండి. గంటిపెదపూడి గన్నవరం మండలం గంటిపెదపూడి. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద జరిగే దాడులని ఆపటం కోసం ఈ పోరాటానికి ఇంత లెక్క వెచ్చేసాం. మేము ఇది ఎంతవరకైనా వెళ్తాం, మా ధర్మాన్ని కాపాడుకుంటాం. మా హిందూ దేవాలయాలు ఉన్న ఆస్తులు ఈ హస్తగతలు చేసి అన్నిటిని కాపాడుకుని దీని మీద పోరాటం చేస్తాక మేము ఎంతకైనా వెళ్తాం. జై జై శ్రీరామ్. నేను పేరు मोहम्मद आराम कल्बी, आले राजस्थान जालोर. हमें हमारे हिंदू धर्म के लिए लड़ाई लड़ रहे हैं, उसको सक्सेस करेंगे और आगे भी बढ़ेंगे और हमारे जो भी धर्म में है वो सब सक्सेस होना चाहिए. जय श्री राम, जय श्री राम. హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి, హిందూ మతస్థుల గురించి, ఈ వేరే ఇతర మతాలు మన దేవాలయాల్లో నుంచి తీసుకెళ్లే ఆదాయాన్ని లెక్కింపు చెప్పకుండా వేరే దానికి పెట్టుకుంటా మనకు సమాధానం చెప్పకుండా ఈ దేవుడి వాళ్ళ మీద దౌర్జన్యాలు, దోపిడీలు జరిగేదానికోసం ఈ హిందూ మతత్వం ఇంకా వర్ధిల్లాలి. హిందూ సోదరులందరికీ ఈ నా హృదయపూర్వక నమస్కారం. మంచి జరగాలని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ నుండి వచ్చినాము. మా పంచాయతీలో జన్మస్థల శివాలయం కడుతున్నాము. విరాళంగా దాతలు 2 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఆ శివాలయాన్ని కట్టనీయకుండా ఆపుతున్నారు కాబట్టి మా కమిటీ తరపున 130 మంది ఈ సభకు రావడం జరిగింది. ఎస్పూర్ శానవాళ్ళ వారికి నమస్కరించి మాట్లాడుతుంది. మాది సత్తనపల్లి మండలం, పల్నాడు డిస్టిక్ అండి, భీమవరం మాది. అయితే హిందూ సమాజం గురించి కూడా పోయిన ఈ సీఎం నామినేషన్ వచ్చానండి నమస్కారానికి. అంతకంటే ప్రత్యేకంగా ఈ అభివృద్ధి అనేది జరిగిందండి. హిందూ మతం అనేది జయం అన్నట్టు చేసినట్టుగా చేశారండి. నమస్కరించి మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. పవన్ కళ్యాణానికి అంతమించి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నాయకత్వంలో బాగా వహించారు. ఎన్నటికీ ఎట్లాగే జరగాలి, హిందూ మొత్తం వైకుంఠం మొత్తం కలగలపాలని కోరుకుంటున్నానండి. ఏలూరు మండలం అండి, జంగారెడ్డిగూడెం నుంచి వచ్చాను నేను. ఇన్ని లక్షల మంది వచ్చారంటే అందరి మనసులో ఒకటే అభిప్రాయం ఉంది. మా దేవాలయాలకు వచ్చిన సొమ్మును మా దేవాలయాలకే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం ధ్వజస్తంభం విరిగిపోయి 3 సంవత్సరాలు అయిందండి. ఇంతవరకు నడుపొట్లో ధ్వజస్తంభం విరిగిపోయిన అలా ఉంది. అదే మా డబ్బు మాకుంటే మేము ఎప్పుడో శుభ్రం బాగు చేయించుకుందామని అనుకుంటున్నామండి. ఇదంతా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. జరుగుతుంది ప్రదర్శన. హిందువుల ఐక్యతకి ఇది ఒక బ్రహ్మాండమైన మలుపుగా భావించాలి. ఈ మలుపు ఇలాగే, ఈ ఉద్యమం ఇలాగే సాగి హిందువులందరూ జాగృతం అయితే మన భారతదేశం బ్రహ్మాండంగా అద్భుతం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేము నెల్లూరు నుంచి వస్తున్నాము. నా పేరు మారం కృష్ణ, బీజేపీ లీడర్ని నేను. హైందవ శక్తి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా వేలాది మందిగా జనాలు తిరిగి వస్తున్నారు. అక్కడ క్యూ బాగా రద్దీ అవుతుంది, వాహనాలు కూడా చాలా రద్దీ అవుతుంది.
అందరికీ సౌకర్యం బాగా కలిగిస్తున్నారని మేము అందరికీ హైందవ శక్తికి విశ్వ హిందూ పరిషత్తుకి మేము అదేవిధంగా మేము చాలా విధంగా రుణపడి ఉన్నామని చెప్పి హైందవ బంధువులందరికీ మేము చాలా విన్నపించుకొని మేము ఆయన ఆరోగ్యాలు అష్టారోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈ విధంగా హైందవ శక్తులు అన్నిటి విధంగా మా దేవీ దేవతల గుడులని మాకు హైందవ శక్తికి మాకు సమర్పించాలని మేము కోరుకుంటున్నాం. ఉంగుటూరు మండలం పెదవెల్లమిల్లి గ్రామం నుంచి వచ్చామండి. ఈ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మతాన్ని పూజించాలి, ఇతర మతాన్ని గౌరవించాలనేది మన సనాతనంగా వచ్చే మన సాంప్రదాయం. ఇది మన సాంప్రదాయాన్ని ఎవరు కించపరిచినా, మన హిందూ దేవాలయాల్ని ఎవరు కొల్లగొట్టినా కూడా మేము ఊరికనే ప్రసక్తి లేదు. మా సాయశక్తులా ప్రయత్నించి మా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే హిందూ దేవాలయాన్ని కాపాడుతాం, సనాతన ధర్మాన్ని కాపాడుతాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తంగా ఇంకా రేకెత్తించి అందరిలోనూ మన ఉన్న దైవత్వాన్ని, పక్క మనుషుల్లో కూడా దైవత్వాన్ని చూడాలనేదే మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మనమందరం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ప్రవీణ్ కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి, నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈ రాజకీయ పెత్తనం చలాయిస్తున్నారో మా దేవాలయాల మీద, మా దేవాలయాలు మాకు అప్పగించండి అనే నినాదంతో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా మేము సాధించుకుంటాం. మా దేవాలయాలు మా చేతుల్లోనే ఉండాలి, మా హిందూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. సో పవన్ కళ్యాణ్ కూడా మాకు ఎన్డీఏతో సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన్ని కూడా కోరుతాము. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూడా మేము రెఫరెండం ద్వారా ఇస్తాము. తెలంగాణ రాష్ట్రము సిరిసిల్ల జిల్లా నుండి వచ్చామండి. మేము అంతా ఒకటే, ఇక్కడ 10 మంది వచ్చాము ఒకటి కార్లో. ఈ లక్షలాది మంది జనాన్ని చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది. మరి మనం ఎక్కడ పేలు అవుతున్నాం అంటే కులాల వారిగా విభజించబడుతున్నాము. దయచేసి కులాల కుంపట్లో ఎవరు పడిపోకూడదు. కులాల గడప లోపలే కురం, గడప దాటితే మనం అంతా హిందువులము. ఇదే విధంగా ఈ సునామీ చూపెట్టినట్లయితే ఏ ఒక్కడు కూడా మనని ఏం చేయలేరు, కనీసం మన ఏంటిగా కూడా వికలేరు. దయచేసి ఈ యొక్క ఉత్సాహాన్ని మనం వెళ్ళ కొనసాగించాలి. అందరి విధంగా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచిన వారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ యొక్క సభ ద్వారా కలిసి ఉంటే కలదు సుఖం. మన యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పినట్టు కలిసి ఉంటే మనం నిలబడతాము, లేదంటే పడిపోతాం అనేది ఏదైతే నినాదం ఉందో దాన్ని తప్పనిసరిగా మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. ఈ సభా వేదిక ద్వారా ఈరోజు మనం నిరూపించాం. అంటే ఈ విధంగా ఐకమత్యంగా ఉండాలి అని చెప్పేది ఇది చూస్తుంటే ఒక సునామీ 8 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చాము అనే గారు, అది గొప్ప విషయము. ఆ భోజనాలు కానీ జనాలు కానీ చూస్తుంటే ఇది ఊహగా అందది. దాదాపు కొంతమంది నిద్రపోరు ఈరోజు. కొంత సుహన ఈ సెక్యులర్ అనే పేరు నా కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈరోజు నిద్ర పోనేపోరు నాకు తెలిసి. ఈ జనాలను చూస్తుంటే అంత ఉత్సాహం ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు జీ భరత్. మేము కర్నూలు జిల్లా నుంచి ఆదోని నుంచి వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత దాదాపు ఆదోని నుంచి ఒక 1000 మంది వచ్చారు. ఒక 50 తుఫాన్లు 4 బస్సులు వేసుకొని చాలామంది వచ్చారు. అలాగే కాకుండా ఇలాంటి సందర్భం చూస్తుంటే మనలోని ఉత్సాహాన్ని ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే మన వల్లే కులాలతో పాటు స్పందన చేయకుండా మనం అందరం హిందువులం, గడపలోనే కులం, బయటకు వస్తే మనం అందరూ హిందువులమని తెలియజేసిన ఈ ప్రోగ్రాం వల్ల చాలా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా మనం చెప్పాలి ఆయన సనాతన ధర్మం అంటే ఇలా ఉంటుంది, మన భగవద్గీత ఎందుకు చదవాలి, రామాయణం ఎందుకు చదవాలి, మహాభారతం ఎందుకు చదవాలి, అన్నీ చదివి మన పిల్లలకి బాగా సంస్కృతం బాగా నేర్పిస్తే ఇలాంటి భారతదేశాన్ని ఇంకా చాలా ముందుకు తీసుకుపోవచ్చు. ఎలాంటి రాజకీయ నాయకులు వచ్చినా ఇలాంటి ధర్మాన్ని ఎవరు ఆపలేడని నా యొక్క కృషి నేను తెలియజేస్తున్నాను. నా పేరు కుమరేషన్, నారాయణవరం మండలాధ్యక్షుడిని. మాది తిరుపతి జిల్లా నారాయణవరం మండలం. తిరుమలలో అన్ని మతస్థులు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళని తొలగించి హిందువులకే ఉద్యోగాన్ని కల్పించేంత వరకు మన హిందువులంతా పోరాడాలి. గ్రామాలలో హిందువులు క్రిస్టియన్స్ ఎక్కువైపోతున్నారు, మత మార్పిడులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో దేవాలయాలకి ఎవరో ఒకరిని నియమించి దీప నైవేద్యాలు పెట్టాలని అందరినీ హిందూ సంఘాల ప్రతినిధులు అందరినీ కోరుకుంటున్నాం. రాబోయే తరంలో మన దేశం హిందూ దేశంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము మొదట్లో మా ఊర్లో చైతన్య 15 రోజుల నుంచి ఇలాగా మోటివేట్ చేసి తీసుకొద్దాం అనుకుని ప్లాన్ చేసుకున్న 2 బస్సులు జనం వచ్చామండి. మన సనాతన హిందూ ధర్మం ప్రకారం తల్లిదండ్రులు లాంటి హిందూ ధర్మాన్ని పూజిద్దాం, సోదరిమణులు లాంటి పరమాతాలను గౌరవిద్దాం.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామకృష్ణ నగర్ నుంచి మేమంతా ఒక 100 మంది పైగా భక్తులందరూ వచ్చాము. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి అందరం వచ్చి జయప్రదం చేసినాము. మరియు మన గ్రామంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుళ్ళకన్నిటికీ రక్షణ కల్పించి మన గవర్నమెంటు బాగా అభివృద్ధి చేయాలని మేమంతా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.